ఆ కారు కూడా బురదలో దిగిపోయింది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మేము ఈరోజు మీ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాం. మీకేం అభ్యంతరం లేకపోతే మీ ఇంట్లో ఉంది, రేపు పొద్దున్నే వెళ్ళిపోతామమ్మా. మీకేమైనా అభ్యంతరమా? మీ పేరు ఏమన్నారండి? ఈ బాబు మీ బాబేనమ్మా? ఏమైంది అబ్బాయికి? మీ పేరేంటి? ఏమైంది బాబుకి? మా బాబుకి గత 3 సంవత్సరాలుగా బాగాలేదండి. అవునా? భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చాలా సన్నగా అయిపోయాడే. డ్రైవర్, బ్యాగ్లో స్టెథోస్కోప్ ఉంది. మరి ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించారమ్మా? నేను ఎక్కడా చూపించలేవయ్యా. ఎవరో పెద్ద డాక్టర్ గారు చూడాలంట. ఆ డాక్టర్ గారు మాత్రమే బాగు చేయగలరంట బాబు. ఏ డాక్టర్ అమ్మా ఆయన? ఆయన పేరు ఏదో. మీ ఊర్లోనే ఉంటాడా? లేదయ్యా, ఎక్కడుంటారో తెలీదు, కానీ చాలా పెద్ద డాక్టర్ గారు. ఏమని చెప్పారు? ఆయన క్యాన్సర్ రోగాలన్నీ బాగు చేస్తారంటండి. క్యాన్సరా? అవును. డ్రైవర్, మన డిపార్ట్మెంటే. ఆ డాక్టర్ పేరేంటి అమ్మా? ఏం పేరమ్మా డాక్టర్ పేరు? ఏదో ఫెన్ అని వస్తుందండి, నాకు పూర్తిగా తెలీదు. డాక్టర్ ఏం పేరమ్మా? స్టీఫెన్ అండి. డాక్టర్ స్టీఫెనా? అవునండి, ఆయన మాత్రమే బాగు స్టీఫెనా? అవునండి, ఆయనే బాగు చేస్తారంట. ఆయన దగ్గరే మందు అవునా? మా అబ్బాయికి. అమ్మా, నీకు విషయం తెలుసా? నువ్వు వెతుకుతున్న ఆ డాక్టర్ స్టీఫెన్ నేనే తెలుసా? మీరా? అవును. అసలైతే నేను ప్రెసిడెంట్ మెడల్ అందుకోవడానికి వెళ్ళాలి, కానీ మా ఫ్లైట్ ఆగిపోయింది, కారు ఆగిపోయింది. అనుకోని రీతిగా దేవుడు ఈరోజు మీ ఇంటికి నడిపించాడు. అయితే ఈ బాబుని చూశాక, నిన్ను చూశాక నాకు జాలేసిందమ్మా. యేసయ్య ప్రేమ నాలో కూడా ఉంది. నన్ను కూడా ఎన్నోసార్లు యేసయ్య ప్రేమించి చాలాసార్లు సహాయం చేశాడు. ఆ యేసయ్య ప్రేమను గుర్తుపెట్టుకుని నేనేం చేస్తానంటే, మీ బాబుకి ఎంత ఖర్చు అయినా సరే ఆపరేషన్ నేను చేసి ఆ క్యాన్సర్ని నేను తగ్గిస్తానమ్మా. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. సరే. ప్రభువా, నీకు ఎంతైనా వందనాలు తండ్రి. ఎక్కడున్నాడో తెలియని డాక్టర్ నా బిడ్డ కోసం, నా కోసం పంపించావయ్యా. నీకు మనస్ఫూర్తిగా వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. సరేనమ్మా. డాక్టర్ గారు, నేను ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తాను. 2 రోజుల్లో మా అడ్రస్కి వచ్చేసాయి. ఇదిగో ఈ డబ్బు కూడా ఉంచు, దయాన ఖర్చులు. ఓకేనా? సరేనమ్మా. ఆ మందుల ఖర్చులు, ఆపరేషన్ ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ అయ్యా. సరేనమ్మా. ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ. ఎవరు నా ప్రార్థన విన్నాడు? ఇలా డాక్టర్ స్టీఫెన్ ఒక బాలుడిని ఏం